పక్షాల అభ్యర్థి మీరా కుమార్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్షాలకు చెందిన 17 పార్టీల నేతలు పాల్గొంటారు. నామినేషన్ వేయనున్న మీరా కుమార్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాల్టి కార్యక్రమంలో వారంతా పాల్గొంటారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసమే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు మీరా కుమార్. ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే దానికంటే సిద్ధాంతాల ఆధారంగానే పోరాటం సాగుతోందని ఎన్టీవీతో అన్నారు. భారత అభివృద్ధిలో నెదర్లాండ్స్ సహజ. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కంటి ఆపరేషన్ చేయించుకోనున్నారు. నిన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ తో సమావేశమైన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. సీఎం వెంట కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, కేకే, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఉన్నారు. శిరీష కేసులో నిందితుల రాజీవ్, శ్రవణ్ల కస్టడీ పూర్తి కావడంతో ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. 2 రోజుల విచారణలో రాజీవ్ పోలీసులకు పలు విషయాలు వెల్లడించాడు. తేజస్విని అడ్డు తొలగించడానికే కుకునూరుపల్లి వెళ్లామని చెప్పాడు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్ కు చెప్పి తేజస్విని జాగ్రత్తగా ఉండమని చెప్పించాలనుకున్నామని రాజీవ్ చెప్పాడు. శిరీషపై గతంలో ఎప్పుడు చేయి చేసుకోలేదని, బూతులు తిట్టలేదని చెప్పుకొచ్చాడు రాజీవ్. చనిపోయే ముందు రోజు రాత్రి కొట్టడం, బూతులు తిట్టడం వల్లే శిరీష ఆత్మహత్య చేసుకుందన్నాడు. సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటూ రాజీవ్, శ్రవణ్ ను అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చారు పోలీసులు. మొదట ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆ తర్వాత మీడియా కనబడకుండా బయటకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత కుకునూరుపల్లి వెళ్లి క్వార్టర్స్ కు వెళ్లకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. అంటే సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయకుండానే చేతులు దులుపుకున్నారు పోలీసులు. తేజస్విని, శిరీషకు మధ్య జరిగిన గొడవపై కొన్ని అంశాలు వెలుగు చూశాయి. కొన్ని నెలల క్రితమే రాజీవ్ పై తేజస్వినికి అనుమానం వచ్చింది. దీంతో శిరీష తన లవర్ రాజీవ్ ని పట్టుకుని తిరుగుతుందంటూ ఫేస్బుక్ లో శిరీష, రాజీవ్ల ఫ్రెండ్స్ కి ట్యాగ్ చేసింది తేజస్విని. శిరీష్ ను వదిలేస్తావా లేక నీపై పోలీసులకు కంప్లైంట్ చేయాలా అని రాజీవ్ ను బెదిరించింది. బిజినెస్ ఫ్రెండ్ అని చెప్పినా వినని తేజస్విని రాజీవ్ కు చెప్పకుండా 30వ తేదీన ఆర్జే ఫోటో స్టూడియోకు వెళ్లింది. అప్పుడు అక్కడే ఉన్న శిరీషతో ఘర్షణ పడింది. ఈ ఘర్షణపై పోలీసులకు అప్పట్లోనే కంప్లైంట్ చేశాడు రాజీవ్. జీఎస్టీని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో కదం తొక్కారు వస్త్ర వ్యాపారులు. జీఎస్టీ అమలైతే తాము కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని, అమ్మకాలపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యాపారులు ఇవాళ రేపు కూడా బంద్ పాటించనున్నారు. 30వ తేదీన నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతారు. ప్రధాన నగరాల్లో వస్త్ర వ్యాపారులంతా షాపుల్ని తెరవకపోవడంతో కస్టమర్స్ ఇక్కట్లు పడుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఇవాళ ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి GSAT-17 ను కక్షలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. మన దేశం నుంచి అత్యంత బరువైన ఉపగ్రహాలను పంపే వసతులు లేకపోవడంతో ఫ్రెంచ్ గయానా నుంచి పంపనున్నారు. GSAT-17 బరువు 3425 కిలోలు. దీని జీవితకాలం 15 ఏళ్లు. ఇందులో 42 ట్రాన్స్పాండర్లున్నాయి. ఉపగ్రహాన్ని GEO కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహం పనిచేయడం ప్రారంభించిన తర్వాత మనకు ట్రాన్స్పాండర్ల కొరత తీరనుంది. ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, మరో 3 రోజుల పాటు ఓ మోస్తరు వానలు పడతాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. జిల్లాలోనూ పలు చోట్ల వానలు పడ్డాయి. భారీ వర్షం హెచ్చరికలతో GHMC యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఏపీ రాజధాని ప్రాంత రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. పెనుమాక రైతులతో CRDA అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. భూసేకరణలో అభ్యంతరాలపై తమ అభిప్రాయాలు రికార్డు చేయలేదంటూ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు పడేసి, కుర్చీలు విసిరేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు సభలో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. అధికారులను బెదిరించే ప్రతిపక్ష విధానం సరైంది కాదన్నారు టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్. పెనుమాక రైతులతో CRDA అధికారులు నిర్వహించిన సమావేశంలో రైతులను రెచ్చగొట్టి అధికారులను దూషించి వారిపై కుర్చీలు, బెంచీలు విసిరించడం ఎమ్మెల్యే ఆర్కే మనస్తత్వాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. వరల్డ్ బ్యాంక్ లోన్తో రాజధాని నిర్మాణానికి ప్రయత్నిస్తుంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా దొంగ మెయిల్స్ పంపి రుణాలు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు డొక్కా మాణిక్యవరప్రసాద్. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం టీడీపీ పాలనకు రెఫరెండంగా పరిగణించాలన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. నంద్యాలలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఆ విజయం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తుతోందని జోస్యం చెప్పారు అంబటి. ప్రపంచ బ్యాంకు రాజధాని ప్రాంత రైతులు ఈమెయిల్స్ పంపితే వైసీపీయే ఆ పనిచేసిందని ఆరోపించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా. కృష్ణా డెల్టాకు నీళ్లిస్తే జగన్కు కడుపు మంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ అనవసరమన్న జగన్ ఇప్పుడు రైతుల కళ్లలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి ఏమంటారన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరివ్వడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిపారుదల మంత్రి దేవినేనిలపై విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అవినీతి గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు బుద్దా వెంకన్న. పార్థసారథి సవాల్కు సిద్ధమన్నారు. వైఎస్ చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రతి సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. తెలంగాణలో ఏ ముహూర్తాన టీటీడీపీతో పొత్తుకు అభ్యంతరం లేదని సూత్రప్రాయంగా జైపాల్ రెడ్డి అన్నారు. కానీ ఆయన అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. జైపాల్ రెడ్డి ప్రతిపాదనకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. ఇప్పుడు ఆ కోవలోనే సిటీ నేతలు వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి గట్టిగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ కూడా చెప్తామని అంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తప్ప 3 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామన్నారు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ఈ 3 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేశారాయన. శిల్పారామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో శ్వేతపత్రాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. ప్రభుత్వ పథకాలు పేపర్లకే పరిమితమవుతున్నాయి తప్ప ప్రజలకు చేరటం లేదంటూ మండిపడ్డారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. హైదరాబాద్ నాంపల్లిలో సమావేశమైన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ రాష్ట్రంలో అనేక సమస్యలపై చర్చించింది. 2వ దశ స్ఫూర్తి యాత్రతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. నిరుద్యోగ సమస్య, బీడీ కార్మికులకు కనీస వేతనాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు అనేక అంశాలు చర్చకొచ్చాయని కోదండరాం అన్నారు. ప్రభుత్వంలో ఉన్న నేతలకు వసూళ్లపై తప్ప పాలనపై శ్రద్ధ లేదని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో జరిగిన ఘటనలో నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్. లేకపోతే తన ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు ఇచ్చిన హామీ మేరకు బాధితులకు న్యాయం జరగాలన్నారు హర్షకుమార్. అధికారులు టీడీపీ నేతలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చంద్రబాబుకు గరగపర్రు విషయాలన్నీ తెలుసన్నారు. లోనూ మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టును అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు తుందూరు పరిసర గ్రామ ప్రజలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ గోడు వినిపించారు. ఆక్వా ఫుడ్ ప్రాజెక్టుతో వేలాది మంది మత్స్యకారులు నష్టపోతారని, చెరువులు, డ్రైన్లు కలుషితమవుతాయని సీఎంకు విన్నవించారు. రైతులు చెప్పిన విషయాలను సావధానంగా విన్న చంద్రబాబు మెగా ఆక్వా ఫుడ్ పై సమగ్ర అధ్యయనం జరిపిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కడప జిల్లా చెన్నూరు చిన్నమాచుపల్లిలో వంతెన, రహదారి పనులు పూర్తి చేయాలని టోల్ గేట్ ఎదుట ధర్నా చేశారు వైసీపీ నేతలు. టోల్ వసూళ్లు అడ్డుకుని రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఆందోళనలో కడప, కమలాపురం ఎమ్మెల్యేలు అంజాద్ భాషా, రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు నిరసన చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. టీటీడీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా తమ జీతభత్యాల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు సీఐటీయూ సంఘీభావం తెలిపింది. ఇవాళ కూడా టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వాగులు, వంకలు, శ్మశాన వాటికల్లో ఇసుక ఎక్కడున్నా సరే ఇష్టరాజ్యంగా తవ్విపారేస్తోంది. దేవరకొండ మండలం శాఖవెల్లి గ్రామ సమీపంలోని మైనంపల్లి వాగులో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. శ్మశాన వాటికగా వినియోగించుకుంటున్న మైనంపల్లి వాగు నుంచి నిత్యం 20 ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాయి. దీంతో ట్రాక్టర్లను సీజ్ చేశారు అధికారులు. చిన్నారికి ఆపదొస్తే స్పందిస్తోన్న ప్రభుత్వం తాము ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు కనికరించడం లేదంటూ నిలదీశారు అగ్రిగోల్డ్ బాధితులు. విశాఖలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సమావేశమై కీలక అంశాలపై చర్చించింది. గడువు సమీపిస్తున్న పెట్టుబడిదారులైన తమకు ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై కస్టమర్లు, ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. టీచర్ల ఏకీకృత నిబంధనలు ఆమోదించినందుకు వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై చేసిన తీర్మానాలు గుర్తు చేశారు. వీలైనంత త్వరగా ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుకు అరుదైన గౌరవం లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు హీరో అవార్డు ప్రకటించింది అమెరికా. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో సత్ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 13 ఏళ్లలో దాదాపు 350 మంది మహిళలను రక్షించారు మహేష్ భగవత్. అమెరికా ప్రభుత్వం ఇస్తున్న హీరో అవార్డును దేశంలోనే తొలిసారిగా గెలుచుకున్న పోలీస్ ఆఫీసర్ మహేష్ భగవత్ కావడం విశేషం. సివిల్ టాపర్ రోణంకి గోపాలకృష్ణ ర్యాంకుపై వివాదం తలెత్తింది. అంగవైకల్యం లేకపోయినా 45% ఉన్నట్లు సర్టిఫికేట్ పెట్టి సివిల్స్ కు అర్హత సాధించారని సికింద్రాబాద్ లోవర్ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో హైకోర్టు రోణంకితో పాటు కేంద్రానికి యూపీపీఎస్సీకి నోటీసులు ఇచ్చింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. అయితే తన స్నేహితులే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన గోపాలకృష్ణ దీనిపై త్వరలోనే నిజాలు బయటపెడతానంటున్నారు. చన్వెల్లిలోని బోరుబావి చిన్నారిని మింగేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ తార్నాకలో అక్రమంగా బోరు వేస్తున్నారన్న సమాచారంతో మారేడుపల్లి తహసీల్దార్ తనిఖీలు చేశారు. బోర్వెల్ మిషనరీని సీజ్ చేయించారు. బోర్కు పర్మిషన్ తీసుకున్నా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద బోరు వేస్తుండటంతో బోర్వెల్ వాహనాన్ని సీజ్ చేసి తుకారం గేట్ పోలీసులకు అప్పగించారు. చీకటి పడితే చాలు అనంతపురం జిల్లా కదిరి కోర్టు ఆవరణలో మందుబాబులు చిందులేస్తున్నారు. నలుగురు చూస్తుండగానే ఇష్టారాజ్యంగా మద్యం సేవిస్తున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు. ఇలా చేస్తున్నది కోర్టు సిబ్బంది కావడం అందరినీ విస్తుపోయేలా చేసింది. కోర్టు ఆవరణలో ఇలా మందు తాగొచ్చా అని ప్రశ్నిస్తే ఇది పరిపాటేనంటూ సమాధానం ఇచ్చారు ఆ ప్రబుద్ధులు. పైగా తాగుతున్నది కోర్టు లోపల కాదుగా అనే ధీమా కనబర్చారు. న్యాయస్థానంలో పనిచేసే సిబ్బంది ఇలా నడుచుకుంటే సామాన్యులను మార్చేదెవరని చర్చించుకుంటున్నారు స్థానికులు. లక్నో ఎక్స్ప్రెస్ లో దోపిడీ జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన 6 ప్రయాణికుల నగలను దోచేశారు దుండగులు. కాచిగూడలో ప్రయాణికులతో పాటు రైలెక్కిన దొంగలు మాటలు కలిపి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. దీంతో బాధితులు మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత డబ్బులు, విలువైన సామాగ్రి, ఆభరణాలు, బట్టలతో ఉడాయించారు. కాజీపేట వెళ్లేసరికి మెలకు వచ్చిన బాధితులు రైల్వే స్టేషన్లో దిగి జీఆర్పీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రకాశం జిల్లా ముసునూరు వీఆర్ఓ బ్రహ్మయ్య ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. 4 ఎకరాల పొలానికి సంబంధించి పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న కిషోర్ నుంచి 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు బ్రహ్మయ్య. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. పక్కా ప్లాన్ ప్రకారం వీఆర్ఓ 15,000 లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఎగ్ ఫ్రైడ్ రైస్ త్వరగా ఇవ్వలేదని హోటల్ సిబ్బందిపై దాడి చేశారు ఆకతాయిలు. ఈ ఘటన అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న సాయి హనుమాన్ హోటల్లో జరిగింది. దాడిలో గాయపడిన 4గురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇవ్వాలని, లేకపోతే కొడతామని చెప్పి దాడికి దిగారని హోటల్ యజమాని పరంధామ 3 టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో వివిధ పరిశ్రమల నుంచి కెమికల్ వ్యర్థాన్ని డ్రమ్ముల్లో తెచ్చి ఘటకేసర్ చెరువులో పోస్తున్న 2 పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ కేసులో డీసీఎంతో పాటు 71 డ్రమ్ములను సీజ్ చేశారు. కొన్ని రోజులుగా కెమికల్ వ్యర్థాలు తెచ్చిపోస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని సర్పంచ్ అబ్బసాని యాదవ్ ఆరోపించారు. భూగర్భ జలాలు కలుషితమై రసాయనిక అవశేషాలతో రోగాల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా సేరుపల్లిలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తప్పించబోయి రోడ్డు పక్కనున్న గుంతలో పడిపోయింది ట్రాక్టర్. ఆ సమయంలో ట్రక్లో ఉన్న 25 మంది ఉపాధి హామీ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రక్షించి వనపర్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు స్థానికులు. బాధితులు 5 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ చోరీలకు పాల్పడుతున్న కేటుగాడిని హైదరాబాద్లోని చైతన్యపురి క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్లో నివాసం ఉండే 39 ఏళ్ల శివారెడ్డి 2 ఏళ్లుగా బైక్ చోరీలు చేస్తున్నాడు. షాపింగ్ మాల్, సినిమా హాల్స్, కూరగాయల మార్కెట్ వీటిల్లో పార్క్ చేసిన వెహికల్స్ ను ఎత్తేసేవాడు. 7 లక్షల రూపాయల విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు పోలీసులు. మీ జ్ఞాపక శక్తి తగ్గిందేమో చూసుకోండి, గతంలో ఏమన్నారో ఒకసారి వినండి అంటూ సుష్మా స్వరాజ్ కు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ పై సుష్మా స్వరాజ్ పోస్ట్ చేసిన వీడియోకు కౌంటర్ వీడియో పోస్ట్ చేసింది.
సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలపై మీరా కుమార్ సాఫ్ట్ గానే స్పందిస్తే కాంగ్రెస్ కాస్త ఘాటుగా కౌంటర్ వేసింది. 2013లో తాను ప్రసంగిస్తుండగా 6 నిమిషాల్లో 60 సార్లు ప్రయత్నించారన్న సుష్మా ఆరోపిస్తుంటే అప్పట్లో పత్రికల్లో సుష్మా పేరొచ్చిన వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళన రోజు రోజుకి ఉధృతమవుతోంది. దీంతో డార్జిలింగ్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నిరవధిక బంద్ కొనసాగిస్తున్న గూర్ఖా జనముక్తి మోర్చా రోజుకో రకమైన నిరసనతో హోరెత్తిస్తోంది. ప్రభుత్వంతో గూర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ గతంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు నడి రోడ్డు మీద దగ్ధం చేసింది. డార్జిలింగ్లో భారీ ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ట్యూబ్లైట్లను శరీరంపై పగలగొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లీ వరుసగా రెండోసారి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్, న్యూజిలాండ్ ప్లేయర్ విలియమ్సన్, ఆసీస్ క్రికెటర్ మాక్స్వెల్, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రూట్ టాప్ 5 స్థానాల్లో నిలిచారు. బౌలర్ల జాబితాలో భారత ఆటగాడు బుమ్రా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. పాక్ బౌలర్ ఇమాద్ వసీం టాప్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ 3వ స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల జాబితాలో టాప్ 10లో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. యువరాజ్ సింగ్ 5వ స్థానంలో, రైనా 9వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక జట్టు ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ టాప్ పొజిషన్ లో ఉండగా ఇంగ్లాండ్, పాకిస్తాన్, భారత్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. బ్యాడ్మింటన్ లో సత్తా చాటిన శ్రీకాంత్ ను గవర్నర్ నరసింహన్ అభినందించారు. రాజ్భవన్ లో శ్రీకాంత్ తో పాటు సాయి ప్రణీత్, ప్రణయ్, కోచ్ గోపీచంద్రను గవర్నర్ సత్కరించారు. సాగర తీరం విశాఖలో జాతీయ సమైక్య నృత్యోత్సవం వాహ్వా అనిపించింది. 369 మంది కళాకారులు ఒకే వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య రూపకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మద్దెలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ ప్రదర్శన రోజంతా జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో అలరించారు. జాతీయ సమగ్రతను కాపాడటం, గిన్నిస్ బుక్లో చోటు సంపాదించడమే లక్ష్యంగా భారత ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నృత్యోత్సవం నిర్వహించాయి. ఢిల్లీలో జరిగిన బోనాల వేడుకల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. ప్రతి పండుగ వెనుక శాస్త్రీయత ఉందన్నారు కేంద్ర మంత్రి. పోతరాజు చేతిలో కొరడా అవినీతిపై జుడిపించే అస్త్రమని, పసుపు కుంకుమ పవిత్రతకు చిహ్నమని చెప్పారు. పాశ్చాత్య వ్యామోహంలో పడకుండా పిల్లలకు పండుగల వారసత్వాన్ని అందించాలని కోరారు వెంకయ్యనాయుడు.